హాయ్ ఫ్రెండ్స్. సాధారణంగా అన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి వారు వరదహస్తము, కటిహస్తంతో మనకి దర్శనమిస్తారు. కానీ వెంకటేశ్వర స్వామి వారే స్వయంగా అభయహస్తంతో వెలిసినటువంటి ఒక పుణ్యక్షేత్రం గురించి ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నేను చెప్పే టెంపుల్ ట్రావెల్ ఫుల్ డీటెయిల్స్ అందరికీ చేరాలంటే నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి వారు అభయహస్తాన్ని ఇస్తూ స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం. తిరుపతి నుండి అప్పలాయగుంటకి 40 నిమిషాల జర్నీ సమయం పడుతుంది. 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్ ద్వారా గాని, ట్రైన్ ద్వారా గాని, లేదా డైరెక్ట్ ఆటో మాట్లాడుకునైనా మనం ఈ అప్పలాయగుంట క్షేత్రానికి చేరుకోవచ్చు. షేర్ ఆటోస్ అయితే ఉండవు. తిరుపతి నుండి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అప్పలాయగుంటకి వెళ్ళాలంటే అలివేలు మంగాపురం మీద నుంచే వెళ్ళాలి. అంటే తిరుచానూరు మీద నుండే వెళ్ళాలి. బస్ అయినా, ఆటో అయినా ఇదిగోండి, ఇదే తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానం. ఇక్కడ దీని మీదుగానే బస్ అయినా, ఆటో అయినా వెళ్తుంది. నా ఛానల్లో పద్మావతి అమ్మవారి దేవస్థానం గురించిన పూర్తి వివరాలతో వీడియో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, తప్పకుండా చూడండి. మనం ఒకే ఆటోలో మాట్లాడుకోనైనా లేదా ఒకే బస్సులో అయినా తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ ని, ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దర్శనం చేసుకోవచ్చు. మేమైతే షేర్ ఆటో మాట్లాడుకున్నామండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మాకు అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కి తీసుకువెళ్లి మళ్ళీ రిటర్న్ మమ్మల్ని ఇస్కాన్ టెంపుల్ దగ్గర తిరుపతిలో దించాలని చెప్పి మాట్లాడుకున్నాము. ఇద్దరికి 600 రూపీస్ తీసుకున్నారు. తిరుపతి బస్ స్టాండ్ నుండి ప్రతిరోజు ఉదయం 5:30 నుండి రాత్రి 9:30 వరకు అప్పలాయగుంట వెళ్ళడానికి పల్లె వెలుగు బస్సులు అందుబాటులో ఉన్నాయండి. అలాగే అప్పలాయగుంట నుండి తిరుపతి రావడానికి ప్రతిరోజు ఉదయం 4:15 నుంచి రాత్రి 8:50 వరకు బస్సులు, పల్లె వెలుగు బస్సులు అవైలబుల్ గా ఉన్నాయి. ట్రైన్స్ అయితే 3 ప్రతిరోజు ప్యాసింజర్ ట్రైన్లు రన్ అవుతాయండి. మనం పూడి స్టేషన్ దగ్గర దిగి అక్కడి నుంచి టెంపుల్ కి చేరుకోవాల్సి ఉంటుంది. పూడి స్టేషన్ నుండి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కి 6 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. నేను ఆ ట్రైన్ డీటెయిల్స్ అన్ని వీడియో చివర మీకు చూపిస్తాను. ఇదైతే తిరుపతి నుండి టెంపుల్ దగ్గరికి వచ్చినటువంటి బస్ అన్నమాట. మనం టెంపుల్ ప్రెమిసెస్ కి వచ్చేసాము. ఇక్కడ స్వామివారు అభయహస్తం ఇస్తూ ఎలా వెలిశారు అంటే, నారాయణ వనంలో ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవిని పరిణయమాడిన తర్వాత తిరుమలలోని వకులమాత ఆశ్రమానికి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి తపస్సుకి మెచ్చి ప్రసన్నుడై ఆయన కోరిక మేరకు ఇచ్చట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా అభయహస్తంతో స్వామివారు స్వయంగా వెలిశారు. టెంపుల్ మెయిన్ గేట్ లోకి మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కోనేరు ఉంటుందండి. రైట్ సైడ్ రథము, తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ లోకి వెళ్ళంగానే ఇక్కడ స్వామివారి యొక్క దర్శనం వివరాలు, ఆన్లైన్ డీటెయిల్స్ ఇవన్నీ మనకి కనపడతాయి. ఈ గేటును దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రధాన రాజగోపురం వస్తుందండి. ఇదేనండి. ఇందులో నుంచి మనం లోపలికి ఎంటర్ అయితే మనం స్వామివారి దర్శనానికి వెళ్తాము. లోపలికి ఫోన్స్ అలౌ లేదు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారికి ఇరువైపులా పద్మావతి అమ్మవారు, గోదాదేవి అమ్మవారి యొక్క ఉపాలయాలు ఉంటాయి. మనం దర్శనం చేసుకున్న తర్వాత ఈ విధంగా బయటకు వస్తామండి. ఈ దేవస్థానంలో జ్యేష్ఠ మాసంలో బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా రథ సప్తమి, ఉగాది, అనివర హస్తనం, పవిత్రోత్సవాలు, వైకుంఠ ఏకాదశి బాగా నిర్వహిస్తారు. అంతేకాదండి, ఏపీ టూరిజం వారు ఆలయ దర్శిని టూర్ ప్యాకేజ్ లో ఈ టెంపుల్ ని కూడా చూపిస్తారు. స్వామివారి అభయహస్తాన్ని, స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆలయం బయటికి వచ్చి ఎంట్రన్స్ ఆపోజిట్ లో ఉన్న కోనేరు పక్క నుండి వస్తే అన్నప్రసాద కౌంటర్ కి వస్తాము. ఇక్కడే మనకి ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా కనపడుతుంది. మనకి మోక్షం లభించాలి అంటే తిరుమలలోని వెంకటేశ్వర స్వామి వారి యొక్క వరద హస్తాన్ని దర్శించుకోవాలి. వరాలు పొందాలి అంటే అప్పలాయగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి అభయహస్తాన్ని దర్శించాలని చెప్తారు. స్వామివారిని దర్శించుకొని కాసేపు స్వామివారి సన్నిధిలో కూర్చొని తిరిగి మేము తిరుపతికి బయలుదేరామండి. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ పూడి రైల్వే స్టేషన్ బోర్డు కనపడుతుంది. రైట్ సైడ్ కి వెళ్ళాలన్నమాట. మేబీ రైల్వే స్టేషన్ దగ్గర నుండి మనకి ఆటోలు అవైలబుల్ గా ఉండొచ్చు. రోడ్డు మీద అయితే షేర్ ఆటోలు లాంటివి ఏమీ కూడా కనపడలేదు మాకు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, వకులమాత వారి ఆలయం, శ్రీనివాస మంగాపురాన్ని మనం ఒకే ట్రిప్ లో దర్శనం చేసుకోవచ్చు. మేమైతే తిరుచానూరు ఇవన్నీ ముందు రోజు దర్శనం చేసుకున్నామని, కాబట్టి డైరెక్ట్ గా మేము ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళిపోయాము. నేను ఇస్కాన్ టెంపుల్ గురించి, అక్కడ జరిగేటటువంటి పూజా కార్యక్రమాల గురించి, గోవింద రెస్టారెంట్ గురించి సపరేట్ గా వీడియోలు చేసి అప్లోడ్ చేశానండి. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.